ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అక్రమార్కులు కొందరు కూటమి పాలనలోని దందాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితికి స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులే కారణమని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. అనంతపురం పట్టణంలో వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గారు. ప్రస్తుతం టీడీపీ నేతలతో టచ్లో ఉంటూ విజయభాస్కర్ రెడ్డి తన పనులన్నీ కానిస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. డిప్యూటీ మేయర్ కంటే ఆయన అనుచరులు చేసే అరాచకం ఎక్కువైందన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్థాయి లీడర్లు డిప్యూటీ మేయర్కు సపోర్ట్ చేస్తున్న కారణంగా వాళ్ల అనుచరుల ఆగడాలను చూస్తూ దిగమింగుకుంటున్నామని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ ఆది యాదవ్ భూ కబ్జాలతో కోట్లు గడించాడని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. వైసీపీ హయాంలో అక్రమ దందాలన్నీ ఆది యాదవ్ నేతృత్వంలో జరిగేవని చెప్తున్నారు. ప్రభుత్వం మారి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కూడా ఆది యాదవ్ సెటిల్మెంట్లకు బ్రేక్ పడలేదని కూటమికి చెందిన ప్రజాప్రతినిధితో పాటు కొందరు కమలం నేతలు, తెలుగుదేశం నాయకులు ఆది యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు సమాచారం ఇచ్చారు. అవినీతిని సహించమని చెబుతూ ఆది యాదవ్ వంటి అక్రమార్కులను ఎంకరేజ్ చేయడం వల్ల రూలింగ్ పార్టీకి మచ్చగా మారిందన్నది టీడీపీ లీడర్స్ వాదన. కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లులో పోటీ చేసి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. గుమ్మనూరు అనుచరులు ప్రస్తుతం గుంతకల్లు కేంద్రంగా పేకాటను ప్రోత్సహిస్తూ లిక్కర్ సిండికేట్ నడుపుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా జయరాంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ టీడీపీలో చేరటంతో వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో